ఇది కేవలం ఒక మహర్షి ఎలా పుట్టాడు అన్న కథ కాదు. ఇది విధి ఆడిన ఒక విచిత్రమైన నాటకం. ఒక మహాసామ్రాజ్యం భవిష్యత్తు మొత్తం అడవుల్లో తపస్సు చేసుకుంటున్న ఒకే ఒక్క ఋషి భుజాలమీదకు ఎలా వచ్చి పడిందో చెప్పే అద్భుతమైన గాథ. విధి ఒక ఋషిని ఒక వంశానికి పితామహుడిగా ఎలా మార్చిందో చెప్పే ఆశ్చర్యకరమైన ఘట్టమిది. ఒకసారి ఆలోచించండి, ఒక మహావంశం, దాని వేల సంవత్సరాల చరిత్ర అంతరించిపోయే అంచున నిలబడింది. మరి దాన్ని కాపాడాల్సిన బాధ్యతెవరిది? సింహాసనం మీద కూర్చున్న రాజుదా, అంతఃపురంలో ఉన్న రాణిదా, లేక వీటన్నిటికీ దూరంగా అరణ్యాల్లో తపస్సులో మునిగిపోయిన ఒక మహర్షిదా? మన కథ హస్తినాపురంలో మొదలవుతుంది. కురువంశ కీర్తి పతాక ఒకప్పుడు రెపరెపలాడిన మహాసామ్రాజ్యం. కాని ఇప్పుడు ఆ సింహాసనం మీద చీకటి నీడలు కమ్ముకున్నాయి. రాజ్యం ఊహించని ఒక పెను సంక్షోభంలో చిక్కుకుంది. ఆ సంక్షోభానికి కారణం యువరాజు విచిత్రవీర్యుడి అకాల మరణం. ఆయన మరణంతో సింహాసనం ఖాళీ అయిపోయింది. హస్తినాపురానికి దారిచూపే నాథుడే లేడు. కాని అసలు సమస్య అది కాదు. రాజు లేకపోవడం ఒక సమస్య అయితే, ఆ సింహాసనాన్ని ఎక్కడానికి, ఆ వంశాన్ని ముందుకు నడిపించడానికి వారసుడే లేకపోవడం, అది మహాసంక్షోభం. విచిత్రవీర్యుడికి సంతానం లేదు. దీనర్థమేంటో తెలుసా? ఎందరో మహారాజులు ఏలిన ఆ మహాభారత వంశం ఇక అంతరించిపోబోతోంది. ఒక గొప్ప శకం ముగింపు దశకు వచ్చేసిందన్నమాట. అలాంటి నిస్సహాయ స్థితిలో చీకటిలో ఒకే ఒక్క ఆశాకిరణం వెలిగింది. ఆవిడే రాజమాత సత్యవతి. తన వంశాన్ని కాపాడుకోవడానికి ఆమె ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఎంతటి సాహసానికైనా సిద్ధపడింది. రాజ్యం అంధకారంలో మునిగిపోతున్న ఆ సమయంలో సత్యవతి తన గతాన్ని తవ్వితీసింది. ఎవ్వరికీ ఈ ప్రపంచానికి తెలియని ఒక రహస్యాన్ని బయటకు తీయాలని నిర్ణయించుకుంది. ఆ రహస్యమే తన మొదటి కుమారుడు. ఆమె పిలుపు విని అరణ్యాల గర్భం చీల్చుకుని ఒకరొచ్చారు. ఆయన కత్తిపట్టిన యోధుడు కాదు, కిరీటం ధరించిన రాజు అంతకన్నా కాదు, జటాజూటాలతో తపోదీక్షతో వెలిగిపోతున్న ఒక మహర్షి. ఆ వచ్చిన మహర్షి మరెవరో కాదు, సత్యవతి రహస్య ప్రథమ పుత్రుడు, వేదాలను విభజించిన మహాజ్ఞాని కృష్ణద్వైపాయనుడు, మనందరికీ తెలిసిన వ్యాస భగవానుడు. ఆలోచించండి, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటే ఒక రాజ్యాన్ని కాపాడటానికి ఒక ఋషిని పిలవాల్సొస్తుంది. అయితే వ్యాసుడు తన తల్లి ముందు ఒక కఠినమైన షరతు పెట్టాడు. అమ్మా, కోసల రాకుమారి నా ఈ భయంకరమైన రూపాన్ని, నా ఒంటి నుంచి వచ్చే తీవ్రమైన వాసనని, నా వేషధారణని ఆమె భరించగలిగితేనే ఆమెకొక గొప్ప కుమారుడు జన్మిస్తాడు అన్నాడు. ఇదొక వరం కాదు, ఒక అగ్ని పరీక్ష. ఇక విచిత్రవీరుడి భార్యలు అంబిక మరియు అంబాలిక. వాళ్ల జీవితంలోనే అత్యంత కఠినమైన పరీక్షకు సిద్ధమవ్వాల్సి వచ్చింది. ఇది కేవలం వంశాన్ని నిలబెట్టడం కోసం కాదు, వాళ్ల ధైర్యానికి, వాళ్ల నిబద్ధతకు విధిపెట్టిన పరీక్ష. ఒక పక్క అంబిక, మరో పక్క అంబాలిక. ఇద్దరిమీద వంశాన్ని నిలబెట్టాల్సిన గురుతర బాధ్యత. కాని వాళ్లకు తెలీదు, ఆ మహర్షిని చూసినప్పుడు ఆ ఒక్క క్షణంలో వాళ్లు ఎలా స్పందిస్తారో అదే వాళ్ల పిల్లల తలరాతను, ఆ వంశ భవిష్యత్తును శాశ్వతంగా రాసేస్తుందని. ఆ ఒక్క రాత్రి గడిచింది, ఆ పరీక్ష ముగిసింది. దాని ఫలితంగా హస్తినాపురానికి 3 పుత్రులు లభించారు. కాని వాళ్లు కేవలం పుత్రులు కాదు, 3 విభిన్న విధిరాతలు. చూడండి, ఇక్కడే విధి తన తీర్పును ఎలా రాసిందో. వ్యాసుణ్ణి చూడగానే భయంతో అంబిక కళ్ళు గట్టిగా మూసేసుకుంది. ఫలితం, ఆమెకు పుట్టిన ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు. ఇక అంబాలిక ఆయన్ను చూసి భయంతో తెల్లగా పాలిపోయింది. ఫలితం, ఆమెకు పుట్టిన పాండురాజు పాలిపోయిన శరీరంతో పుట్టాడు. కాని వాళ్ళిద్దరి స్థానంలో వెళ్లిన దాసి మాత్రం భయపడకుండా గౌరవంతో నిలబడింది. అందుకే ఆమెకు వివేకవంతుడైన విదురుడు జన్మించాడు. చూసారా? ఆ ఒక్క క్షణం భయం, ఆ ఒక్క క్షణం సంయమనం తలరాతల్ని ఎలా మార్చేశాయో. అంబిక భయం ధృతరాష్ట్రుడి కల్లనే కాదు, అతని విచక్షణను కూడా మూసేసింది. అంబాలిక భయం పాండురాజుకు శక్తినిచ్చిన ఆయుష్ను తగ్గించేసింది. కాని ఆ దాసి చూపిన ధైర్యం, గౌరవం విదురుండి ధర్మానికే ప్రతిరూపంగా నిలబెట్టాయి. ఒక క్షణం బలహీనత ఒక మహాసామ్రాజ్య గతిని ఎలా మార్చేస్తుందో చెప్పటానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ అవసరమా? సరే, మొత్తానికి వ్యాసుడి వల్ల అంతరించిపోతుందనుకున్న భరతవంశం నిలబడింది. హస్తినాపురానికి 3 వారసులు దొరికారు.
పైకి చూస్తే సమస్య తీరిపోయినట్టే, అంతా సవ్యంగానే ఉన్నట్టు అనిపించింది. కాని అసలు ప్రశ్న ఇది: భరతవంశం నిజంగా రక్షించబడిందా, లేక ఆ క్షణంలోనే దాని సర్వనాశనానికి బీజం పడిందా? ఆ భయంతో పుట్టిన పిల్లలే భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి కారణమయ్యారా? ఇక మన తర్వాతి కథలో తన భీషణమైన ప్రతిజ్ఞతో కాలాన్ని, విధిని సైతం కట్టిపడేసిన ఆ అజేయ యోధుడు దేవవ్రతుడి గురించి తెలుసుకుందాం. ఆయనే మనందరికీ తెలిసిన పితామహుడు భీష్ముడు.